సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలనియు అనుసరించు ఆత్మను నాకి మయ్యా. నీ సన్నిధి నిలుపు, నాలో నీ సన్నిధి నిలుపు. దీనులను హెచ్చించి అనాథలను దీవించి, దీన హృదయ నాదములు వినులోకము దేవా. నీ సన్నిధి నిలుపు, నాలో నీ సన్నిధి నిలుపు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములయందు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములయందు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములయందు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములయందు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమెన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము ఏహ పరము లాయందు, ఏహ పరము లాయందు శాశ్వత కాలం జయము. సర్వలోక్ ప్రభువునకు సంపూర్ణ జయము. ఓ సైతానా, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7 వాక్యము చెప్పుచున్నది. ఈ వాక్య వాగ్దానమే నాకాధారము. అయితే ఇదివరకు నేనలాగూ చేయలేదు గనుక నీవు నన్ను లోకువగట్టి మాట్లాడినావు. నేను బెదిరినాను గనుక నాకు సరి అయిన దర్శనము రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చియుండెను. దర్శనములు రాకపోటుకు నీవు కాదు కారణము, నా బెదిరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నువ్వు అనుకొనుచున్నావు. ఆమెన్. పోపోవేవో సాతానా, జాగ్రత్త సుమీ, నీ గొట్టు మాకు చిక్కేను. నిన్నో చితుకాగొట్టు ఘనసూత్రాలు మాకు మా తండ్రి నేర్పించి మమో సిద్ధ పరాచేను. పోపోవే ఓ సాతానా, జాగ్రత్త సుమీ, నీ గొట్టు మాకు చిక్కేను.
పరిశుద్ధాత్మ దేవా, నేను పరిశుద్ధుడనే ఉన్నట్లు నీవును పరిశుద్ధుడివే ఉండమని సెలవిచ్చిన దేవా, నీకనేక స్తోత్రములు. ప్రతి పాపము నుండి నన్ను దూరపరచము, శోధనలోనికి నన్ను రానియక్కము. నాకు తెలిసిన ప్రతి పాపము నుండి తప్పుకొనుటకు పూనుకున్నాను. నేను మరిచియుండుట, నీ మీద విసుగుకొనుట, నీ ఎడల కృతజ్ఞత లేకుండుట, ఆరాధనకు వెళ్ళుటలో నిర్లక్ష్యము కలిగి ఉండుట, పెద్దల ఎడల అమర్యాదగా నడుచుట, కొట్టుట, స్త్రీ పురుషుల ఎడల దురవాంఛ కలిగి ఉండుట, ఒకరిది ఆశించుట, అపహరించినది తిరిగి ఇవ్వకుండుట, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని, ఒకరిని గురించి ఇతరులకు చెప్పి అల్లరి చేసి పేరు చెడగొట్టుట, అబద్ధములాడుట, కల్పనలు చేయుట, తప్పు పక్షముగా వాదించుట, కృతజ్ఞత లేకుండుట, ఆరాధనకు వెళ్ళుటలో నిర్లక్ష్యము కలిగి ఉండుట, పెద్దల ఎడల అమర్యాదగా నడుచుట, కొట్టుట, స్త్రీ పురుషుల ఎడల దురవాంఛ కలిగి ఉండుట, ఒకరిది ఆశించుట, అపహరించినది తిరిగి ఇవ్వకుండుట, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని, ఒకరిని గురించి ఇతరులకు చెప్పి అల్లరి చేసి పేరు చెడగొట్టుట, అబద్ధములాడుట, కల్పనలు చేయుట, తప్పు పక్షముగా వాదించుట, అసూయపడుట, తగని రీతిగా కోపపడుట, ఒకరిని ద్వేషించుట, తిట్టుట, కుట్రాలోచనలు చేయుట, ఊరు పేరు లేని వ్రాతలు వ్రాయుట, ఇతరుల పాపములు పాలివారొగుట, ఇట్టి పాపములు చేయకుండుటకు పూనుకున్నాను. ఆమెన్. తనువో నాదిది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. దినములు క్షణములు దీసికొని అవి నీదు వినుతిన్ ప్రవహి పాజేయను శక్తి నీయుమి. తనువు నాదిది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. ఒక గ్రామములో ఇంటి యజమానుడు తన కుమారునికి వివాహము ఏర్పరచును. మరి ఒక గ్రామములో ఇంకొకరు తన కుమార్తెకి పెండ్లి ఏర్పాటు చేయను గాని పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె తన దేశములో మాట్లాడుకొనరు. అయితే మానవులు పరలోకములో పుట్టిరి గనుక ప్రభువు తన స్వరక్తముతో శుద్ధి చేసెను. గనుక ప్రభువు పెండ్లి సంఘముతో గదిలో సన్నిధితో మాట్లాడును. సంఘమును పెండ్లి కుమార్తెయు వరుడును ప్రభువును మాట్లాడుచున్నారు. ఇటు చనువు సంఘమునికిచ్చిన ప్రభువా, నీకు స్తోత్రములు. ఆమెన్. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచున్నది. ఆదమ మొక్క పాపమైనా ఆదమ మొక్క పాపమైనా అంటకుండా నన్నది అంటనీయా కొన్నది అంటను చొన్నది. వధువు సంఘం వరుని కొరకు ఎదురు చూచున్నది. దేవా, నాకు కనబడుము. దేవా, నాతో మాట్లాడుము. దేవా, అందరికీ కనబడుము. దేవా, అందరితో
మాట్లాడుము, నన్ను నాకు చూపించుము. ఆమెన్, ఆమెన్. ఒకసారి కనిపించవా నా దేవా, ఒకసారి వినిపించవా నా దేవా, ఒకసారి వినిపించవా. నీ రూపంలో నీ స్వరముతో మనసారా స్మరించి తరించెదా, కొనియాడేదా, గణపరచెదా, కొనియాడేదా, గణపరచెదా. ఆహా ఒకసారి కనిపించవా నా దేవా, ఒకసారి వినిపించవా నా దేవా, ఒకసారి వినిపించవా. మోషే చూసెను ఆ దివ్య రూపము, మోషే వినెను ఆ మధుర స్వరము, మోషే చూసెను ఆ దివ్య రూపము, మోషే వినెను ఆ మధుర ప్రవక్తగా రమ్మంటివే, ప్రజలకు నీవే దేవుడంటివే, దేవుడంటివే, దేవుడంటివే. ఆహా ఒకసారి కనిపించవా నా దేవా, ఒకసారి వినిపించవా నా దేవా, ఒకసారి వినిపించవా. మరణాత కూర్చోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదువుకుందాము. ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా యేసు ప్రభువా, మేమును నీ పాదముల ఎదుకొచ్చిన మమ్మను మీ జ్ఞాపకం చేసుకునమని ఏడుకొంచున్నాం. ఎక్కడ 2-3 నా నామపేట కూడి ఉందరో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన మా తండ్రి, మా మధ్యన మీరు ఉండి నీ వాక్య వర్తమానం ద్వారా మీరు మాట్లాడి మమ్మను నీ ఆత్మ వశమును ఉంచుకొని నీ కార్యాలు జరిగించమని ఆత్మనాథుడు అయిన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవనామమున మీకెల్లరకును కృపా సమాధానములు కలుగును గాక. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ప్రభువారి యొక్క ప్రసంగ పీఠమే కొండ. ఆ ఎత్తైనటువంటి స్థానంలో ప్రభువారు కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. వచ్చినప్పుడు ప్రభువారు బోధింప ప్రారంభించారు. బోధిస్తున్నారు ప్రభువారు.
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయములో దీనత్వము కలిగి, ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు. దేవుని యొక్క ఆత్మ విషయములో ఎవరు దీనత్వం కలిగి ఉంటారో వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయములో దీనత్వం కలిగి ఉండువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కష్టములు ఉండి, కన్నీరు ఉండి, శ్రమలు ఉండి, బాధలు ఉండి, బలహీనతలు ఉండి ఎవరు శ్రమ పడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో ప్రభువారు అంటున్నారు, వారు ఓదార్చబడుదురు. దుఃఖముతో ఉండి దేవుని సన్నిధిలో ఉండి కూడా కన్నీరు కార్చేటువంటి వారికి దేవుడు ఓదార్పునిస్తానంటున్నాడు దేవుడు. మూడవ మాట, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. కనుక దేవుని పిల్లారా, భూలోకమును స్వతంత్రించుకోవాలంటే సాత్వికమును కలిగి ఉండాలి. సాత్వికమును కలిగి ఉంటే భూలోకమును స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.